అందరికీ నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి 'రిహా అల్ దోస్తీ' అనే ఒక ఎగ్జిబిషన్‌కి వచ్చాము. దీన్ని ఇండియన్ ఎంబసీ వాళ్ళు కండక్ట్ చేశారనమాట. కువైట్‌కు, ఇండియాకు 250 సంవత్సరాల స్నేహబంధం ఉండాది. దాని గురించి లోపల ఏమేమి ఉన్నాయన్నది ఎగ్జిబిషన్ అనమాట. మనం వెళ్లి లోపలికెళ్ళి చూద్దాము. అప్పట్లో లావాదేవీలకు సంబంధించిన పేపర్ అనమాట ఇది. ఫస్ట్‌ది కనపడుతుంది. సెకండ్‌ది వచ్చేసి ముత్యాలకు ధరలను సూచించే పేపరు. మనకిప్పుడు మార్కెట్‌లో ఎలా ధరలు సూచిస్తారో అప్పట్లో అలా ఆ పేపర్‌లో సూచించేవారనమాట. ఇదొచ్చేసి అప్పట్లో పాస్‌పోర్ట్ 1948లో ఇలా ఉన్నది పాస్‌పోర్ట్ అనమాట. మనం పాస్‌పోర్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఇప్పుడు మనకు 10 సంవత్సరాలు వస్తాంటే అప్పట్లో 1 సంవత్సరమే వచ్చేది పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ. డబ్బులకు ఇలా నోటు రాసి ఇచ్చేవాళ్ళనమాట. అప్పట్లో రూ. 1100కు బాంబేలో దీనికి అప్రూవల్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి 1912లో గాని ఇది కరెన్సీకి డబ్బులకు అప్రూవల్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనం సామాన్లు పంపించింటాం కదా, దానికి వచ్చేసి లెటరు. ఇప్పుడు మనకి ఈమెయిల్ ఎలా పంపిస్తామో అప్పట్లో ఇవి 1929 నుంచి 1937 వరకు అప్పుడు స్టాంప్స్. ₹10 స్టాంప్స్ అని, రూపాయి స్టాంప్స్ అని, ₹2 ₹5, ₹10, ₹15 స్టాంప్స్. ఏ ఇయర్లో అనేది ఇయర్ మొత్తం అంత ఉన్నదన్నమాట. ఇలాంటివి మీరు చూడాలనుకుంటే కనుక వచ్చి చూడొచ్చు అనమాట కువైట్ సిటీలో. చూడండి, ఇవి కొన్ని స్టాంప్సే. ఇండియన్ పోస్టర్ అని ఎన్ని రకాల స్టాంప్స్ ఉన్నాయో చూడండి. అలా లెటర్ ఇలా అనమాట. ఇది వచ్చేసి పాతది నోట్లు చూడండి, పాత కరెన్సీ, ఇండియన్ కరెన్సీ చూడండి ఎట్లున్నదో. రూపాయిది, ₹2, తర్వాత వచ్చేసి ₹10, ₹100, ₹1000. అప్పట్లోనే ₹1000 నోట్లు ఉన్నాయా. ఇవన్నీ లామినేషన్ చేసి పెట్టారు. చూడండి, చాలా బాగుండదు కదా. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది కూడా కరెన్సీనే. అప్పట్లో చూడు, బ్రిటిష్ వాళ్ళు పాలించినారు కదా, వాళ్ళ ఈ బొమ్మలతో రూపాయి బిళ్ళలు, అదిగో అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి రూపాయి బిళ్ళలు ఉన్నాయన్నమాట. అక్కడ వచ్చేసి రూపాయి బిళ్ళలు ఉన్నాయి. వచ్చి వాళ్ళు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు కదా, వాళ్ళే వచ్చి వెనక రాణులు రాజులు ఫోటోలు చూడండి. ఇవన్నీ అవి 1940లో మన ఇండియాకు కువైట్ ప్రధానమంత్రి పర్యటనకు వచ్చాడనమాట. పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ముత్యాల వ్యాపారం చేసే వ్యక్తితో కొని మహమ్మద్ అల్ జుబేలితో మీట్ అయ్యారనమాట. అప్పట్లో ఇది బాంబేలో జూ ఎగ్జిబిషన్ కొని విజిట్ చేశారు. తర్వాత వచ్చేసి ఈయన లాల్ బహదూర్ శాస్త్రి, మన ఇండియా ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, ఆయన ఫోటో. అప్పుడు బాంబేలో స్కూల్, అరబిక్ స్కూల్ ఉన్నది. ఇది ఫోటో అనమాట. ఇక్కడ వచ్చేసి అప్పటి మన రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారితో కూడా మీట్ అయ్యారనమాట. ఇక్కడ వచ్చేస్తే జవహర్లాల్ నెహ్రూతో 1964లో మీట్ అయ్యారు, అంటే కలిసినారనమాట. అలాగే ఇందిరాగాంధీ గారితో 1980లో వచ్చి ఇండియాకు వచ్చి కలిశారు. అప్పటి నీలం సంజీవ్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆయన పివి నరసింహారావు గారు. అలాగే ఇక్కడ షేక్ జాబర్ గారు. అప్పుడు మహాత్మా గాంధీ గార్డెన్ అంటే ఆయన సమాధి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఉన్న మన మిలిటరీ ఫోర్ట్, మన మిలిటరీ చూడండి ఎలా ఉన్నదో, అప్పుడున్న మిలిటరీ. ఈయన నీలం సంజీవ్ రెడ్డి గారితో మీట్ అయ్యారు రాష్ట్రపతి భవన్లో. ప్రెసిడెంట్గా ఉన్నాడు అప్పుడు ఆయన. మళ్ళీ ఇందిరాగాంధీ గారు మన కువైట్కి వచ్చారు 1981లో మే 8వ తారీఖు వచ్చారు. అప్పుడు ఆమెకు పలికిన స్వాగతము. అప్పుడు షేక్ జాబరు చూడండి. తర్వాత అప్పటి ప్రధానమంత్రితో మీట్ అయిన ఫోటోలు అనమాట ఇవి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈయన ఉన్నాడు కదా, ఈయన రాజుగా ఉండకముందు ఫారెన్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పటి ఫోటో మన ఇండియాకి వచ్చినాడు న్యూఢిల్లీకి 1983లో. అప్పట్లో వీళ్ళకు వ్యాపారం చేయడానికి వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చిన ఇల్లు అనమాట. ఇల్లు ఇలా ఉండేది. మళ్ళీ తర్వాత రాష్ట్రపతి భవన్ దగ్గర ఆయనకు పలికిన స్వాగతం 2006లో ఇండియాకు వచ్చినప్పుడు. అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అలాగే ఏపీజే అబ్దుల్ కలాంతో దిగిన ఫోటో ఇది. మళ్ళీ మన్మోహన్ సింగ్ గారితో దిగిన ఫోటో ఇక్కడ చూడండి. ఇక్కడ అబ్దుల్ కలాము, ఈయన వచ్చేసి 2006లో ఇండియాకు విజిట్ అయినప్పుడు జూన్ 15న. అలాగే ఇక్కడ వీళ్ళందరితో, మినిస్టర్లందరితో మీట్ అయిన ఫోటో. అప్పుడు మన ఇండియాకు కువైట్కి చాలా సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉన్నదన్న దానికి ఇవన్నీ వాళ్ళు ఎప్పుడెప్పుడైతే ఇండియాకి విజిట్ చేశారో అప్పుడు ఫోటోలన్నీ. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఫ్రీ అనమాట, డబ్బులు అయితే కాదు. మనం వచ్చి ఇక్కడికి వచ్చి చూడొచ్చు. శుక్రవారం వరకే ఉంటుంది అనమాట ఈ ఎగ్జిబిషను. అలాగే ఈయన వచ్చేసి ప్రధానమంత్రిగా కువైట్కు ఉన్నప్పుడు 2013లో ఇండియాకు వచ్చాడు రాష్ట్రపతి భవన్ దగ్గరికి.
అప్పుడు ఆయనకు పలికిన స్వాగతం ఫోటో ఇది. ఈయన ప్రధానమంత్రి. ఇక్కడ ఏనుగుని వచ్చేసి అక్కడ మహాత్మా గాంధీ సమాధి దగ్గర వచ్చేసి నివాళులు అర్పించారు. 2013లో ఇండియాకి విజిట్ అయిన ఫోటో అనమాట. అప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిది రాష్ట్రపతి భవన్లోకి వచ్చి విజిట్ చేశారు. తాజ్మహల్ దగ్గర కూడా ఫోటోలు దిగారు చూడండి. మళ్ళీ తర్వాత రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు వచ్చారు. 2024 డిసెంబర్లో వచ్చాడనమాట. అప్పుడు వీళ్ళని వచ్చినప్పుడు ప్రధానమంత్రిని, తర్వాత అలాగే రాజుగారిని కలిసిన ఫోటోలు ఇవన్నీ. వీళ్ళకు మనకు చాలా సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇది అడ్రస్ వచ్చేసి కువైట్ సిటీలో ముర్గాబ్కు పక్కన గోల్డ్ మార్కెట్కు బ్యాక్ సైడ్లో ఉంటుంది అనమాట. కువైట్ నేషనల్ ఎగ్జిబిషన్ అని కొడితే లొకేషన్ చూపిస్తుంది.